హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో హార్వెస్టింగ్ వెజిటేబుల్స్ అండి. ఇవాళ మేము ఏం హార్వెస్ట్ చేసామో చూపిస్తా అండి. చెర్రీ టమాటాలు, మునక్కాయలు అండ్ చిక్కుడుకాయ అండి. ఈ మీరు చూస్తున్న ప్లాంట్ చెర్రీ టమాటాలు అండి. ఇది పడి మొలిచిన మొలక అండి. నేను పెట్టలేదు, బట్ అది వచ్చింది 3-4 మంత్స్ నుంచి ఈల్డ్ ఇస్తూనే ఉంటుంది. ఈల్డ్ అయితే బాగా వచ్చిందండి. మొక్క నుంచి అయితే మేము చాలా టమాటాలు తీసుకున్నాము. ఇది పెద్ద కంటైనర్లో పడి మొలిచిందండి. ఇప్పుడు మీరు చూస్తాం చిక్కుడుకాయ కదండి. చిక్కుడుకాయ వచ్చేసి ఇది కనుపు చిక్కుడు. 2-3 టైప్స్ ఉన్నాయండి చిక్కుడు చెట్లు మా దగ్గర. ఇది కనుపు చిక్కుడు. ఇది కూడా మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తుందండి. గుత్తులు గుత్తులుగా బాగా కాస్తుంది. చాలా అవుతుందండి, బాగా పెద్దగా అయింది మొక్క. బాగా వస్తుంది ఈల్డ్ అయితే. మేము దాదాపు 1.5 నుంచి తెంపుతూనే ఉన్నాము, ఇంకా వస్తుంది. ఇదేమో చెట్టు చిక్కుడు అండి. ఇది మొత్తం సంవత్సరం అంతా వస్తుంది. దీని సీజన్తో సంబంధం ఉండదండి, ఏ టైం అయినా పెట్టుకోవచ్చు, ఎప్పటికీ హార్వెస్ట్ అవుతుంది. నార్మల్ తీగ చిక్కుడు అయితే ఓన్లీ మనకు వింటర్ సీజన్లోనే వస్తుందండి. ఇదైతేనేమో మనకు ఇయర్ అంతా వస్తుంది. ఇది కూడా బాగా గుత్తులు గుత్తులు వస్తుందండి. మా తోటలో ఎప్పటికి ఉంటుందండి. చెట్టు చిక్కుడు అయితే 365 డేస్ ఉంటుందండి. చూసారు కదా ఎలా ఉందో, బంచులు బంచులు అయింది. ఈ ఇయర్ అయితే మేము చాలా హార్వెస్ట్ చేసామండి. చిక్కుడుగా అయితే ఆల్మోస్ట్ ఒక 5 kgs దాకా చేసాము. ఈ ఇయర్ బాగా అంటే చిక్కుడుకాయలు బాగా వచ్చింది, మునక్కాయ బాగా వచ్చింది అండ్ టమాటాలు కూడా బాగా వచ్చాయండి. బీరకాయలు ఈ ఇయర్ చాలా వచ్చింది క్రాప్ అవుతుంది. ఇది అంజీర్ అండి, నెక్స్ట్ ఒకటి వచ్చింది. ఇది నెక్స్ట్ మునక్కాయ హార్వెస్ట్. మునక్కాయలు కూడా బాగా వచ్చాయండి ఇయర్ అయితే మాకు. ఆల్మోస్ట్ ఒక 50-60 దాకా వచ్చిందండి. అంత బాగా కాపు వచ్చింది ఈసారి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి, బట్ ఒక 30-40 అట్లా వచ్చినాయి, బట్ ఈ ఇయర్ మాత్రం 50-60 వరకు వచ్చాయండి. ఈ చెట్టు కొత్త చెట్టు అండి. దీనికి కూడా ఒక 10-15 దాకా వచ్చినాయి. దీనికి కూడా ఇదేమో వేరే చిక్కుడు అండి. ఇది నార్మల్గా కొంచెం పెద్దగా ఉంది, బ్రాడ్గా ఉంది. ఇది కూడా మనకు ఆగస్టులో నాటుకోవాలి. ఆగస్టులో నాటుకుంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ 1st-2nd వీక్ వరకు వస్తుందండి. ఓన్లీ మనకు వింటర్ సీజన్లో వస్తుంది. వింటర్ సీజన్ అయిపోగానే ఈల్డ్ అయిపోతుందండి. ఇక చెట్టు చిక్కుడు మాత్రం ఇయర్ మొత్తం వస్తుందండి. చూసారుగా ఎంత వచ్చిందో చిక్కుడుకాయ. మళ్ళీ 15 డేస్కి మళ్ళీ అంత వస్తుందండి. 10-15 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తే. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.